మార్నింగ్ మా 6th క్లాస్ స్టూడెంట్స్ అందరూ మొన్న నేను హోంవర్క్ ఇచ్చాను. నాకు మ్యాథ్స్ గ్రూప్లో ఎవరు హోంవర్క్స్ సెండ్ చేసినట్టు కనిపించలేదు. ఓకే, ఇవాళ నుంచి అందరూ సెండ్ చేయండి. అండ్ 6th క్లాస్ వాళ్ళకి నేను మొన్న 1-2 క్వశ్చన్స్ చెప్పాను. నెక్స్ట్ ఇవాళ క్వశ్చన్స్కి ఒక 2 or 3 పేజెస్ లీవ్ చేసుకొని గ్రామర్ చెప్పుకున్నాను. చూడండి, ఫస్ట్ లెసన్లో పీస్ అండ్ హార్మోనీలో క్వశ్చన్స్ కింద పారాగ్రాఫ్ ఇచ్చారు. చూడండి, క్వశ్చన్ కింద పారాగ్రాఫ్ ఇచ్చారు. చూడండి ఏమిచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కాన్సిక్వెన్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఒకటైతే ఇచ్చారట కింద, అది వాళ్ళు చేసేసారంట. ఇంకొకటి మీరు చేయమని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఫ్రెండ్లీ. అవును కదా, ఆ యానిమల్స్ అన్నీ ఎలా ఉండేవి? ఫ్రెండ్లీగా ఉండేవి. సో ద జాకిల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ యానిమల్. సో జాకిల్కి అది ఎలా ఉండేది? వీలయ్యేది కాదు. అంటే తినడానికి అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు, వీలయ్యేది కాదు. జాకిల్ దెన్ థాట్ ఆఫ్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. అప్పుడు ఒక ప్లాన్ ఆలోచించి జాకిల్ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఏం చేశాడు? ద యానిమల్స్ స్టార్టెడ్ సస్పెక్టెడ్ ఈచ్ అదర్. అప్పుడు ఏం చేసిన యానిమల్స్ అన్నీ ఒకదానికొకటి అనుమానించుకోవడం మొదలుపెట్టినాయి కదా. యాజ్ ద జాకిల్ ప్లాన్ వర్క్. ఇప్పుడు ఏమైంది? జాకిల్ ప్లాన్ ఏదైతే వేశాడో అది వర్క్ అయింది. ద లైఫ్ ఇన్ ద ఫారెస్ట్ బికేమ్ డల్ బికాస్ దేవర్ నో మ్యూజికల్ ఈవినింగ్స్. మామూలుగా ఎవరైనా పార్టీకి వెళ్తే ఎంజాయ్గా ఉంటుంది, అవునా? అలాగే మన ఇంట్లో మనం ఉంటే వీఆర్ హ్యాపీ కదా. అట్లాగే యానిమల్స్ కూడా వాటి ప్లేసెస్లో అవి ఉంటూ మ్యూజికల్ ఈవినింగ్స్ని కండక్ట్ చేసుకొని సన్ని, మూన్ని, స్టార్స్ని అన్నింటినీ గెస్ట్గా పిలిచేది కదా యానిమల్స్ అన్ని. ఆల్ యానిమల్స్ ఆర్ రిక్వెస్టెడ్ ద సాధు ఫర్ హెల్ప్. అందరూ అంట సాధుని రిక్వెస్ట్ చేశారంట హెల్ప్ కోసం. సో హీ టాక్డ్ టు ద చూడండి, సో హీ టాక్డ్ టు ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అండ్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. యానిమల్స్ని, బర్డ్స్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారంట. హౌవెవర్ ద సాధు డిడ్ నాట్ వాంట్ టు కిల్ ద జాకిల్ బట్ ప్రిఫర్ టు టీచ్ ఎ లెసన్ టు ఇట్. మామూలుగా అయితే సాధుకి జాకిల్ని చంపడం ఇష్టం లేదు. ఎందుకు? ఈవెన్ ఇట్ ఈస్ ద యానిమల్ బట్ హీ ప్రిఫర్ టు టీచ్ ఎ లెసన్ టు ఇట్. అంటే ఒక గుణపాఠం అయితే చెప్పాలి అని అనుకున్నాడంట. టు ప్రిఫర్ ఇట్ టు టీచ్ ఎ లెసన్ టు ఇట్ అంటే అతను అనుకున్నాడు అనమాట, ఇట్లాంటి గుణపాఠం చెప్తే అతనికి తెలిసొస్తుంది అని. సరే, కాజెస్ ఒక పక్కన రాయమన్నాడు. అసలు వాటికి కాజ్ ఏంటి అనేది ఒక పక్కన రాయమన్నాడు. అసలు దానికి కాన్సిక్వెన్స్, దానికి కారణం ఏంటి? కాజ్ ఒక పక్కన రాసి దానికి ఎదురుపడిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అని రాయమన్నాడు. అందులో ఒకటి ఇచ్చేసాడు. చూడండి, అదేంటి? ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఏమైంది? ద జాకిల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ యానిమల్. జాకిల్కి అది ఏ యానిమల్ని తినడానికి పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా చూడండి నెక్స్ట్ అట్లా ఏముంది? జాకిల్ ప్లాన్డ్ ఇట్, థాట్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. చూడండి సెకండ్ది, మా టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్లో రాసుకోండి, లేకపోతే ఇట్లా సెకండ్ రోమన్ అని చెప్పి బ్రాకెట్లో గ్రామర్ అని పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లోది అమ్మా, టీవీ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇది. ఒకటైతే మనకి ఇచ్చేసాడు. రెండోది చూడండి, అదే పారాగ్రాఫ్లో చూడండి, జాకిల్ థాట్ ఏ ప్లాన్. సెకండ్ ఏంటి? కంటిన్యూషన్ చూడండి. ఒకటైతే మనకి ఇచ్చేసారు. సెకండ్ చూడండి, జాకిల్ థాట్ ఏ ప్లాన్. ఇది కాజ్, దీనికి కాన్సిక్వెన్స్. చూడండి
దీనికి బదులుగా జాకల్కి ఏమొచ్చింది? యానిమల్స్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. Animals respecting each other. సరే, థర్డ్ది చూడండి అమ్మా. ఇంకా తర్వాత ఏమైంది? ఫారెస్ట్ అంతా డల్గా అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? there were no musical evenings. there were no మ్యూజికల్ ఈవినింగ్స్ లేవు కాబట్టి ఇది కాజ్. మ్యూజికల్ ఈవినింగ్స్ లేవు కాబట్టి ఫారెస్ట్ మొత్తం డల్ అయిపోయింది. కాబట్టి there were no musical evenings then the forest became dull. ఇలా అయిపోయింది, ఫారెస్ట్ డల్గా అయిపోయింది. సరే చూడండి, ఇది దీని హెడ్డింగ్ కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని పెట్టుకోండి అమ్మా. ఇది టెక్స్ట్ బుక్ గ్రామరే. ఒకటి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓకే, లేకపోతే టెక్స్ట్ బుక్స్ లేకపోతే కనుక ఫస్ట్ది వాడు ఇచ్చేసాడు. ఇది ఇటు సైడ్ హెడ్డింగ్, ఇది కాజ్. ఇటు సైడ్ హెడ్డింగ్ హైఫన్ పెట్టుకొని కాన్సిక్వెన్సెస్ ఏమని పెట్టుకుంటారంటే కాన్సిక్వెన్సెస్ అని పెట్టుకోండి. ఓకేనా? నీట్గా రాయండి, మిస్టేక్స్ లేకుండా లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి. దీనికి ఎదురుగా ఇదే రాయండి, దీనికి ఎదురుగా ఇది రాయండి. కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇది సెకండ్ది. ఫస్ట్ది మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది, లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసి సెకండ్ది థర్డ్ది రాయండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్లో రాయండి, టెక్స్ట్ బుక్ లేకపోతే నోట్స్ పెట్టి నోట్స్లో రాయండి, సిడబ్ల్యూలో రాయండి. ఎక్కించండి ఫస్ట్. Next student number, realize the following sentences in the order of their occurrence in the story, then rewrite them into a meaningful coherent paragraph using a appropriate linkers. Okay, అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో లేవో I don't know that. Okay, later we will discuss about it. Next చూడండి, read the following sentences from the story. They had a soft voice. He was dirty and dangerous. It was easy for the jackal to hunt the smaller animals and birds. The jackal told the elephant, "You are the biggest animal in the forest." He said to the peacock, "You are the loveliest bird in the forest." సరే, ఇట్లా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడమ్మా. అందులో the underlined words are called as adjectives. Adjectives అనేవి అండర్లైన్ చేసినవే adjectives అంట. సరే చూడండి, దే కమ్ ఎయిదర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్. మీకు ఆల్రెడీ నేను ఇది చెప్పాను, నౌన్ కంటే ముందు కానీ తర్వాత కానీ వస్తాయి ఈ యాడ్జెక్టివ్ని. ఏ టాల్ బాయ్ చెప్పాను ఎగ్జాంపుల్గా కూడా. సారీ, 7th వాళ్ళకి అనుకుంటా చెప్పింది. దే టేక్ ఇంటెన్సిఫైయర్స్ లైక్ వెరీ క్వైట్, ఏ వెరీ టాల్ బాయ్, ఇట్లా చిన్న చిన్నవి. ఏ టాల్ బాయ్
నౌన్కి ముందు కానీ నౌన్కి తర్వాత కానీ వస్తుంది. ఓకేనా? నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ నౌన్కి ముందు కానీ తర్వాత కానీ యాడ్జెక్టివ్స్ అనేవి వస్తాయి అమ్మా. ఓకేనా? నెక్స్ట్, దే హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు వచ్చినప్పుడు నేను చెప్తాను. కింద ఇచ్చారు చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. 3 types ఆఫ్ డిగ్రీస్ ఉంటాయమ్మా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. మీరేం రాయద్దు, నేను చెప్తాను, చెప్పినప్పుడు రాసుకోండి. సరే, ఇక్కడ చూడండి. హియర్ ఆర్ దే 3 forms ఆఫ్ సమ్ యాడ్జెక్టివ్స్. కొన్ని ఫార్మ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అయితే ఇచ్చాడట. ఫస్ట్ పాజిటివ్ చూడండి, డార్క్, డార్కర్, డార్కెస్ట్. అలా ఎన్ని ఫార్మ్స్ ఇచ్చాడు? నియర్లీ 1 2 3 4 5 6 7 ఫార్మ్స్ ఇచ్చాడు ఇట్లా పాజిటివ్లో. టాల్, సరే దీనికి ఈ వర్డ్కి చెప్పుకుందాం, ఈ సెంటెన్స్కి చెప్పుకుందాం. టాల్, టాలర్ అండ్ టాలెస్ట్. కింద ఇది ఇవ్వలేదు, ఇది చూడండి. కింద ఎగ్జాంపుల్స్ కింద ఇది ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాడు కానీ ఈ ఫామ్ ఇవ్వద. టాల్, టాల్, టాలర్, టాలెస్ట్. ఇదేమో ఫస్ట్ ఫామ్ అంటే పాజిటివ్ ఫామ్, ఇదేమో కంపారిటివ్ ఫామ్, ఇదేమో సూపర్లేటివ్ ఫామ్. 3 types ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫామ్ ఏంటి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా? తర్వాత చూడండి, read the following paragraphs carefully, underline all adjectives and write the other degrees of comparison for them. సరే, ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే కింద ఇచ్చిన పారాగ్రాఫ్లో యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. యాడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు దానికి ఏముంటుంది? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఐడెంటిఫై చేసి మిమ్మల్ని రాయమన్నాడు. సరే చూడండి, ఇక్కడ చూడండి. Yesterday we went for a picnic to Nehru Zoological Park, which is one of the biggest zoos in the country. సరే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ సెంటెన్స్ లో yesterday we went for a picnic to Nehru Zoological Park, which is one of the biggest zoos in the country. ఆ సెంటెన్స్ లో అడ్జెక్టివ్ ఏంటది? పోనీ నౌన్ ఏంటది? నౌన్ ఏంటది? నెహ్రూ జూలాజికల్ పార్క్. అవునా? ఆ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎలాంటిది? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంట, అంటే వన్ ఆఫ్ ద చాలా పెద్దది అని చెప్తున్నాడు. నేను ఎట్లా చెప్పాను? యాడ్జెక్టివ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? నౌన్ కంటే ఒక వర్డ్ ముందు కానీ నౌన్ కంటే తర్వాత కానీ ఉంటుంది. నౌన్ కంటే ఒక వర్డ్ ముందు కానీ నౌన్ కంటే ఒక వర్డ్ తర్వాత కానీ ఉంటుంది. సో ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ నౌన్ కదా. సో నౌన్ కి తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని ఉంది. సరే చూడండి, ముందు అని ఇచ్చారేమో ఇచ్చే చూడండి అమ్మా. 1 2 3 4th ఇందులో ఫస్ట్ ఏంటంటే అంటే బిగ్గెస్ట్ అనేది. బిగ్గెస్ట్ అనేది యాడ్జెక్టివ్ అమ్మ. యాడ్జెక్టివ్ అని రాసుకోండి. సరే, దీనికి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ చెప్పమన్నాడు. అవునా? ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ అంటే బిగ్, కంపారిటివ్ డిగ్రీ అంటే బిగ్గర్, సూపర్లేటివ్ డిగ్రీ అంటే బిగ్గెస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అదే పారాగ్రాఫ్ లో చూడండి. ద క్లైమేట్ వాస్ కూల్ అండ్ ప్లెజెంట్. ఈ లైన్ లో ఏముందా? ఏమీ లేదు. We saw many animals, birds, reptiles, etc.
మేము చాలా చాలా యానిమల్స్ ని చూసారంట వాళ్ళు. We saw a very large elephant. large elephant, చాలా పెద్ద ఎలిఫెంట్. లార్జ్ అన్నమాట. సెకండ్ది లార్జ్, లార్జర్, లార్జెస్ట్. డిగ్రీస్ ఐడెంటిఫై చేయడం రావాలి, యాడ్జెక్టివ్స్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఎవరికైనా ఐడెంటిఫికేషన్ తెలియకపోతే 6th వాళ్ళు నాకు మెసేజ్ చేయండి గ్రూప్లో, నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఒకళ్ళకి తెలియకపోయినా చెప్పండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఓకేనా? మేడం నాకు ఇది అర్థం కాలేదు గ్రూప్లో అని చెప్పి ఒక హోంవర్క్ సెండ్ చేసి, మేడం ప్లీజ్ మీరు మళ్ళీ నాకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చెప్పండి అని చెప్తే చెప్తాను. ఓకేనా? ఓకే, లెట్స్ సీ నెక్స్ట్. ఆఫ్టర్ దట్ we saw a tall giraffe with a long neck. Tall giraffe with a long neck. ఇందులో రెండు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? టాల్. చెప్పాను ఇందాక, టాల్, టాలర్, టాలెస్ట్. లాంగ్, లాంగర్, longest. Sir, next చూడండి. There were also some small birds which sang sweet songs. ఏంటది? స్మాల్, చిన్న, స్మాల్. స్మాల్, smaller, smallest. Next, there was a very beautiful peacock. Beautiful. Beautiful. More beautiful. Most beautiful. Next, చూడండమ్మా. Bush danced majestically. We went very close to the brown cobra. We felt very happy. We reached home late in the evening. Later, latest. Okay. ఇంకా ఏమన్నా మిస్ అయ్యామేమో ఒకసారి చెక్ చేయండి అమ్మా. సరే, 1 2 3 4 5 6 7 వచ్చినాయి. 7 adjectives with 7 degrees of comparison. 7 3s 21 వస్తాయమ్మా. ఓకేనా? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇది కూడా అంతే, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా? నోట్స్ ఎంటర్ చేయండి. సెకండ్ థింగ్, ఇవాళ హోంవర్క్. write a
adjective forms in the CW. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసి గ్రూప్లో సెండ్ చేయండి. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి, మేడం నాకు ఇక్కడ అర్థం కాలేదు అని. హోంవర్క్ ఎంటర్ చేసుకోండి, హోంవర్క్ చేయండి, సెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.